హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా కొత్త రూల్స్ అనైతే మనకి ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. ఈ రైతు భరోసా ఎవరెవరి ఖాతాలో జమ అవుతుంది అనైతే నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను. అలాగే ఈ రైతు భరోసా కొత్త రూల్స్ కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను అనమాట. అలాగే రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుంది? అలాగే ఈసారి ఎన్ని డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతుంది? అంటే గతంలో అయితే రూ. 5,000 అయితే రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగిందనమాట. ఈసారి వచ్చేసి అయితే 7,500 అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 7,500 కౌలు రైతుల ఖాతాలో పడతాయా? లేకుంటే యజమాని ఖాతాలో పడతాయా అని కూడా నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను. ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా కొత్త రూల్స్ అనైతే మొదటి రూల్ వచ్చేసి అయితే 10 ఎకరాల కంటే రైతు భరోసా కంటే ఎక్కువ ఉండొద్దనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే రైతు భరోసా అనేది వాళ్ళకైతే రాదనమాట. అలాగే సెకండ్ రూల్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ కుటుంబంలో కనుక పన్ను పే చేయని రైతులకు మాత్రమే రైతు భరోసా అనేది వస్తుందనమాట. అలాగే వాళ్ళకి థర్డ్ పాయింట్ వచ్చేసి అయితే వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి. అలాగే ఫోర్త్ పాయింట్ వచ్చేసి అయితే వాళ్ళ కుటుంబంలో ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా ఉండొద్దనమాట. వాళ్ళ ఇంట్లో ఒక్క గవర్నమెంట్ జాబ్ లేని వాళ్ళకే ఈ రైతు భరోసా అర్హులని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగిందనమాట. అలాగే మనం ఇంకా గనుక చూసుకోవచ్చనమాట. ఈ రైతు భరోసా ఎప్పుడు అమలవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఆగస్టు ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడమే జరిగింది. మొదటి వారం అంటే అంటే 10 ఎకరాలకి చూసుకున్నట్లయితే 4 విడతలు అయితే విడుదల చేయడమే జరుగుతుందనమాట. మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా శాంక్షన్ కావడం అయితే జరిగింది. రైతు భరోసా డబ్బులు ఇక రైతుల ఖాతాలో జమ కావడమనమాట. అందుకోసం అయితే మనకైతే ఆగస్టు మొదటి వారంలో ఈ మొదటి విడత అనేది అయితే జమ చేస్తున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది. అలాగే రెండో విడత వచ్చేసి ఆగస్టు మూడవ వారంలో విడుదల చేస్తామని అయితే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం జరిగిందనమాట. ఇంకా కనుక మీకు కనుక రైతు భరోసా గురించి కనుక ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కిందున్న కామెంట్లు అయితే కామెంట్ చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా స్పష్టత అయితే తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.